ఓం శాంతి 4/8/2022 మధురమైన పిల్లలు, బాబా సమానంగా రూపము మరియు సుగంధము గల పుష్పాలుగా అవ్వాలి. జ్ఞాన యోగాలను ధారణ చేసి పాత్రను చూసి దానమివ్వాలి. ప్రశ్న: ద్వాపర యుగం నుండి కొనసాగుతూ వచ్చే ఏ ఆచారమును బాబా సంగమయుగంలో ఆప్ చేయిస్తారు? జవాబు: ద్వాపర యుగం నుండి కాళ్ళకు నమస్కరించే ఆచారము కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ మీరు ఎవరి కాళ్ళను పట్టుకోవలసిన అవసరం లేదు. నేను అభోక్తను, అకర్తను, ఆలోచించను అని బాబా అంటారు. పిల్లలైన మీరు బాబా కన్నా ఉన్నతమైన వారు. ఎందుకంటే పిల్లలు తండ్రి యొక్క పూర్తి ఆస్తికి యజమానులుగా ఉంటారు. కావున అటువంటి యజమానులకు తండ్రినైనా నేను నమస్కారం చేస్తాను. కావున మీరు కాళ్ళకు నమస్కరించవలసిన అవసరం లేదు. కానీ చిన్నవారు పెద్దవారిపై గౌరవాన్ని అయితే తప్పక ఉంచవలసి ఉంటుంది అంటున్నారు బాబా. పాట: ప్రియుని చెంతలో ఉండేవారిపై ఓం శాంతి. వర్షము ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటుంది. అది నీటి వర్షము, ఇది జ్ఞాన వర్షము అంటున్నారు బాబా. ఇది కల్పకల్పము పడుతుంది. ఇది పతిత ప్రపంచం, నరకము. దీన్ని విషయ సాగరమని కూడా అంటారు. ఈ విషయము ద్వారానే, కామాగ్ని ద్వారానే భారతదేశము నల్లగా అయిపోయింది. బాబా చెప్తున్నారు, జ్ఞాన సాగరుడైన నేను జ్ఞాన వర్షము ద్వారా తెల్లగా తయారు చేస్తాను. ఈ రావణ రాజ్యంలో అందరూ నల్లగా అయిపోయారు. మళ్ళీ అందరినీ పవిత్రంగా తయారు చేస్తాను. మూలవతనంలో పతితాత్మలు ఎవరు ఉండరు. సత్యయుగంలో కూడా పతితులు ఎవరు ఉండరు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము బాబా చెప్తున్నారు. కావున అందరిపైన జ్ఞాన వర్షము కురవాలి. జ్ఞాన వర్షము ద్వారానే మొత్తం ప్రపంచం అంతా పతితంగా అయిపోతుంది. తాము నల్లగా పతితంగా అయిపోయామని ప్రపంచానికి తెలియదు. బాబా చెప్తున్నారు, సత్యయుగంలో పతితులు ఎవరు ఉండరు. మొత్తం ప్రపంచం అంతా పతితంగా ఉంటుంది. అక్కడ పతితుల నామరూపాలే ఉండవు. కావుననే విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. దాని అర్థం కూడా మనుషులకి తెలియదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణలే విష్ణువు. 2 రూపాలని మీరు భావిస్తారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని భావిస్తారు. కావున తప్పకుండా క్షీరసాగరం కావాలి కదా. బాబా చెప్తున్నారు, మనుషులు విష్ణు భగవానుడు అని అనేస్తారు. మీరు విష్ణువుని భగవంతుడు అని అనజాలరు. విష్ణువు దేవతాయ నమః, బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. విష్ణు భగవాయ నమః అని అనరు. శివ పరమాత్మాయ నమః అన్న మాట శోభిస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. ఉన్నతమైన శ్రీ శ్రీ 108 రుద్రమాల అని అనడం జరుగుతుంది అంటున్నారు. బాబా చెప్తున్నారు, పైన పుష్పం ఉంటుంది. ఆ తర్వాత మెరుపు పూసలైన లక్ష్మీనారాయణులు యుగలు అని అంటారు. బ్రహ్మ సరస్వతులను యుగళలు అని అనరు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు,
ఈ మాల శుద్ధమైంది కదా. మెరుపని లక్ష్మీనారాయణని అంటారు. ఇది ప్రవృత్తి మార్గం కదా. విష్ణువు అనగా లక్ష్మీనారాయణ వంశము. కేవలం లక్ష్మీనారాయణులు అని అంటారు. కానీ వారి సంతానం కూడా ఉంటారు కదా అంటున్నారు. ఉంటారు కదా, ఇది ఎవరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు విషయ సాగరం నుండి వెలువడ్డారు. దానిని కాళింది అని కూడా అంటారు. అంటారు సత్యయుగంలో అటువంటిదేమీ కూడా ఉండదు అంటున్నారు బాబా. సర్పంపై నాట్యం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని అంటారు. కానీ అవన్నీ దంతకథలు మాత్రమే అంటున్నారు బాబా. గుడ్డి నమ్మకంతో బొమ్మల పూజ చేస్తారు. అనేక దేవతల మూర్తులని తయారు చేస్తారు. లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి దేవతల్ని శృంగారిస్తారు. లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి దేవతలను శృంగారిస్తారు. కొందరు స్వచ్ఛమైన బంగారము మొదలైన ఆభరణాలతో కూడా శృంగారిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులకు దానం చేయవలసి ఉంటుంది. బ్రాహ్మణులు పూజ చేయిస్తారు, ఎంతో ఖర్చు చేయిస్తారు, ఎంతో వైభవంతో దేవీల ఊరేగింపులు కూడా జరుపుతారు. ముస్లాంలను కూడా తమ ఊరేగింపులను జరుపుతారు కదా. అలాగే వీరు కూడా దేవీలను తయారు చేసి పాలన చేసి ఆ తర్వాత వారిని శృంగారించి ముంచేస్తారు. బాబా చెప్తున్నారు, దీని బొమ్మల పూజ అని అంటారు. ఇది ఏ విధంగా అంధశ్రద్ధయో మీరు భాషణలో అర్థం చేయించవచ్చు. గణేశుడిని కూడా ఎంతో బాగా తయారు చేస్తారు. నిజానికి తొండమున్న మనుషులు ఎవ్వరూ ఉండరు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎన్నో చిత్రాలను తయారు చేస్తారు, ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. నేను మిమ్మల్ని ఎంతో షావుకారులుగా పూర్తి విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా ఆత్మలకు పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే కల్పపూర్వం చదువుకున్నారో మరి శ్రీమతంపై నడిచారో వారే నడుస్తారని కూడా మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, చదవకపోతే వ్యర్థంగా తిరుగుతూ ఉంటే పాడైపోతారు. దాసదాసిల వలె తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా అవినాశి జ్ఞానరత్నాలతో ఎంత షౌకర్లుగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా అవినాశి జ్ఞానరత్నాలతోటి ఎలా తయారు చేస్తున్నారు? షావుకార్ల కింద తయారు చేస్తున్నారు. మరి శివశంకరుల అర్థాన్ని కూడా తెలుసుకోరు అంటున్నారు. శంకరు ముందుకు వెళ్ళి జోలిని నింపు అంటారు, కానీ శంకరుడు జోలిని నింపడు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అవినాశి జ్ఞానరత్నాల్ని ఇస్తారు, వాటిని ధారణ చెయ్యాలి అంటున్నారు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలు విలువ చేస్తుంది. కావున వీటిని బాగా ధారణ చేయాలి మరియు చేయించాలి. బాబా చెప్తున్నారు, పాత్రని చూసి దానం చెయ్యండి. ఎవరికైతే వినాలని ఇష్టం లేదో వారి గురించి సమయాన్ని వ్యర్థం చేయకండి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా ఏం చెప్తున్నారు? ఎవరికైనా సరే ఇష్టం లేకపోతే వాళ్ళకి అర్థం చేయించకండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, శివుని పూజారులకైనా లేక దేవతల పూజారులకైనా ప్రయత్నించి దానం ఇవ్వండి.
తద్వారా మీ సమయం వ్యర్థం అవ్వదు అంటున్నారు. మీరు ప్రతి ఒక్కరూ రూపము మరియు సుగంధం గల పుష్పాలుగా కూడా అవ్వాలి. బాబా ఆ విధంగా ఉన్నారు కదా. వారి రూపము జ్యోతిర్లింగం కాదు, వారు ఒక నక్షత్రం వల్లే ఉంటారు అంటున్నారు. వారి పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. పరంధామం అన్నింటికన్నా అతీతంగా ఉంది కదా. బాబా చెప్తున్నారు, ఆత్మలను పరమాత్మ అని అనరు. వారి పరమాత్మ. ఇక్కడ దుఃఖీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు పరమాత్మను పిలుస్తారు. వారిని ఉన్నతమైన ఆత్మ అని అంటారు. వారి బిందువు సమానంగా ఉంటారు. వారికి నామరూపాలే ఉండవని భావించకూడదు. తాను జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ఇది ప్రపంచానికి తెలియదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పరంపిత పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అడిగితే అతడు సర్వవ్యాపి అని అంటారు. మీరు వారిని పతిత పావనుడు అని అన్నప్పుడు మరి వారు పావనంగా ఎలా తయారు చేస్తారు? ఏమీ అర్థం చేసుకోరు. దీన్ని గుడ్డి లోకము అని అంటారు. బాబా చెప్తున్నారు, మీరు వారిని పతిత పావనుడు అని అన్నప్పుడు మరి వారు పావనంగా ఎలా తయారు చేస్తారు అంటే ఇదేమి కూడా ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గుడ్డి ప్రపంచం కిందే ఉంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా మిమ్మల్ని అన్ని విషయాల నుండి విముక్తులు చేశారు. బాబా అభోక్త మరి ఏమీ ఆలోచించని వారు, మరి ఎప్పుడు కాళ్ళకి నమస్కరించనివ్వరు. కానీ దోపరేగు నుండి అలవాటు నడుస్తూ వచ్చింది. చిన్నవారు పెద్దవారిపై గౌరవాన్ని ఉంచుతారు. నిజానికి కొడుకు తండ్రి ఆస్తికి వారసుడు అవుతాడు. నా ఆస్తికి ఇతడి యజమానుడు అని తండ్రి అంటారు. యజమానులకు వారు నమస్కరిస్తారు. ఈ యజమాని తండ్రి అయిన ఆస్తి అంతటికి నిజమైన యజమానులుగా పిల్లలే అవుతారు అంటున్నారన్నమాట. బాబా చెప్తున్నారు, మరి వారు నా కాళ్ళకి నమస్కరించండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని అనరు కదా. పిల్లలు కలుసుకునేందుకు వచ్చినా శివబాబా ముందు స్మృతి చేసి ఆ తర్వాత కలుసుకునేందుకు రండి అని బాబా అంటారు. బాబా ఏం చెప్తున్నారు? బ్రహ్మబాబా ఏమని వారు పిల్లలు కలుసుకోవడానికి వచ్చినా బాబా ఏమని వారు? బ్రహ్మబాబా శివబాబాని ముందు మీరు తలుచుకోండి, అప్పుడు నన్ను కలుసుకోవడానికి వద్దురు కానీ అని చెప్పి బాబా చెప్పేవారు. బాబా అంటే నేను శివబాబా ఒడిలోకి వస్తానని ఆత్మ అంటుంది. మనుషులు ఈ విషయాల్లో తెకమక చెంది ఉన్నారు. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కావున వీరు తల్లి అవుతారు కదా. మేము మాతాపితలను కలుసుకునేందుకు వచ్చామని మీరు భావిస్తారు. శివబాబానే స్మృతి చెయ్యాలి. కావున ఇతడు మొదటి తల్లి అవుతాడు. మీకు వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. ఇతడు కూడా వారి స్మృతిలోనే ఉంటారు. ఎవరు? బ్రహ్మబాబా కూడా శివబాబా యొక్క స్మృతిలోనే ఉంటారు కదా. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని ధారణ చేయాలి. రూపము మరియు సుగంధం కలవారిగా అవ్వాలి. యోగములో ఉంటూ జ్ఞానమును ధారణ చేస్తే మరియు చేయిస్తే నా సమానంగా రూపము మరియు సుగంధం కలవారిగా అయిపోతారు అంటున్నారు. బాబా చెప్తున్నారు, మళ్ళీ నాతో పాటు వచ్చేస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. మళ్ళీ ఎప్పుడైతే స్వర్గంలోకి వస్తారో అప్పుడు జ్ఞానం పూర్తయిపోతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తిరిగి ప్రారంభం కూడా ప్రారంభమైపోతుంది. ఆ తర్వాత జ్ఞానం యొక్క పాత్ర కూడా ఏమైపోతుంది? పూర్తి అయిపోతుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు. బాబా అంటున్నారు, వీటిని ఎంతో కష్టంగా అర్థం చేసుకుంటారు. ఒక్కరినే తప్ప ఇంకెవరిని స్మృతి చేయకండి అని బాబా ముసలివారికి చెప్తారు.
బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ కృష్ణపురిలోకి వెళ్ళిపోతారు. ఇది కంసపురి అంటున్నారు. బాబా చెప్తున్నారు, కృష్ణపురిలో కంసుడు కూడా ఉన్నాడని కాదు, ఇవన్నీ దంత కథలు మాత్రమే అంటున్నారు. కృష్ణుడికి తల్లికి 8 మంది పిల్లలు ఉన్నట్లుగా పిలుస్తారు. ఇది గ్లానియే కదా. కృష్ణుడిని తట్టలో వేసుకొని యమున దాటించి తీసుకువెళ్ళినట్లుగా, అప్పుడు యమున కిందికి వెళ్ళిపోయినట్లుగా చూపిస్తారు. బాబా అంటున్నారు, అక్కడ ఇటువంటి విషయాలు ఏమీ కూడా ఉండవు అంటున్నారు. ఇప్పుడు పిల్లలేని మీకు ప్రకాశం లభించింది. ఇంతకుముందు మీరు ఏవైతే విన్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఈ యజ్ఞ తపాదులు చేయడం ద్వారా నన్నెవరూ కూడా కలుసుకోలేరని బాబా అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు, యజ్ఞాలు యాగాలు ఏం చేసినా కూడా ఎవ్వరూ కూడా నన్ను కలుసుకోలేరు అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఆత్మ తమో ప్రధానంగా అవ్వడంతో తన రెక్కలు విరిగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతటికీ మంటలు అంటుకున్నాయి అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఏమంటుకున్నాయి? మంటలు అంటుకున్నాయి. హోలికను తయారు చేస్తారు, అందులో అగ్నిలో రొట్టెలు వండుతారు. ఇది ఆత్మ శరీరం యొక్క విషయం. అందరి శరీరాలు తగలబడిపోతాయి, ఆత్మ మాత్రం అమరంగా ఉంటుంది. బాబా అంటున్నారు, సత్యయుగంలో ఇంతమంది మనుషులు, ఎన్ని ధర్మాలు ఉండవని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. అక్కడ కేవలం ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. భారతదేశమే అన్నింటికన్నా పెద్ద తీర్థస్థలంగా ఉంటుంది. చాలామంది కాశీకి వెళ్ళి కూర్చునేవారు. ఇప్పుడు ఇంకా కాశీవాసము చేయాలని భావిస్తారు. బాబా అంటారు, ఎక్కడైతే శివుడు ఉన్నాడో అక్కడే మన శరీరం వదలాలని భావిస్తారు. ఎంతోమంది సాధువులు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అక్కడ రోజంతా జై విశ్వనాథ గంగా అన్న గీతానే పాడుతూ ఉంటారు. శివుని ద్వారా నీటి గంగ అయితే వెలువడజాలదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, శివుని ముందు మరణించడం ఇష్టపడతారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వారి గమ్యం ముందు ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ శివబాబా స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా మన తండ్రిని, వారిని స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని మీకు తెలుసు. కావున శివబాబాపై ఇంత ప్రేమ ఉండాలి కదా. వారికి తమ తండ్రి ఎవరూ లేరు, అలాగే టీచర్ కూడా లేరు. మిగిలిన వాళ్ళందరికీ ఉన్నారు కదా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబాకి తండ్రి కానీ టీచర్ కానీ ఎవరూ కూడా లేరు, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా ఆ తండ్రియే రచయిత కదా. బాబా అంటున్నారు, రచన ద్వారా వారసత్వం లభించజాలదు అంటున్నారు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండే పిల్లలకు లభిస్తుంది. వారసత్వం ఎవరిస్తారు? తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మన జ్ఞానసాగరుడైన తండ్రి వద్దకు వచ్చామని పిల్లలని మీకు తెలుసు. ఇప్పుడు బాబా జ్ఞానమును వర్షిస్తున్నారు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ లెక్కాచారాన్ని తీర్చుకొని తమ తమ ధామాలకి వెళ్ళిపోతారు. మూలవతనలో ఆత్మల యొక్క వృక్షం ఉంటుంది. ఇక్కడ కూడా సాకార వృక్షం ఉంది. అక్కడ రుద్రమాల ఉంటుంది, ఇక్కడ విష్ణుమాల ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న వంశాలు కూడా వెలువడుతూ వస్తాయి. అలా శాఖలు కూడా వెలువడుతూ వృక్షం పెద్దదైపోతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ దేవీ దేవతా ధర్మము
రాజ్యము చెయ్యాలి. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా, విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు. కావున భగవంతుడి మిమ్మల్ని చదివిస్తున్నాడని మీకు ఎంతో సంతోషం ఉండాలి అంటున్నారు. బాబా చెప్తున్నారు, రాజయోగము మరియు జ్ఞానం ద్వారా రాజాది రాజులుగా అవుతారు. నరు నుండి నారాయణగా, నారు నుండి లక్ష్మిగా తయారు చేస్తారు. సూర్యవంశంలోకి, ఆ తర్వాత చంద్రవంశంలోకి వస్తారు. బాబా రోజు అర్థం చేయిస్తారు, ప్రకాశాన్ని కూడా ఇస్తూ ఉంటారు. బాబా అంటారు, మేఘాలైన మీరు నింపుకునేందుకు బాబా దగ్గరకు వచ్చారు. బాబా వద్ద నింపుకొని మళ్ళీ వెళ్ళి మీరు వర్షిస్తారు. నింపుకోకపోతే రాజ్య పదవిని కూడా పొందలేరు అంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎంతో ప్రయత్నించి ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేయండి అంటున్నారు. బాబా అంటున్నారు, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని స్మృతి చేస్తూ ఉంటున్నారు. బాబా వచ్చి వందే మాతరం అని అంటారు. ద్రౌపది చరణాలను బతినట్లుగా చూపిస్తారు కదా. బాబా వద్దకు వృద్ధమాతలు వస్తారు. పిల్లలు అలసిపోయారా, ఇంకా కొద్ది రోజు మాత్రమే ఉన్నాయి, మీరు ఇంట్లో కూర్చుని శివబాబాని మరియు వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. బాబా అంటున్నారు, ఇంట్లో కూర్చుని బాబా అంటారు, ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మాజిత్తుగా అవుతారు అంటున్నారు అన్నమాట బాబా. బాబా ఏం చెప్తున్నారు, ఎంతకైతే మీరు బాబాని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీరు ఏమవుతారు, వికర్మాజిత్తుగా అవుతారు. ఎందుకంటే మీ సమానంగా బాబా అంటున్నారు, మీ సమానంగా ఇతరులను తయారు చేయకపోతే ప్రజలు ఎలా తయారవుతారు? ఎంతగానో శ్రమించాలి అంటున్నారు బాబా. ధారణ చేసి కూడా మీ సమానంగా తయారు చేయాలి అంటున్నారు. బాబా అంటున్నారు, ధారణ చేసి ఎంతగానో శ్రమించి మీ సమానంగా తయారు చేయండి అంటున్నారు బాబా. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే అండి. ధారణ కొరకు ముఖ్య సారం, ప్రతి విషయంలోనూ మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి. దానము కూడా పాత్రను చూసి చెయ్యాలి. ఎవరికైతే వినడం ఇష్టం లేదో వారితో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. తండ్రి మరియు దేవతల భక్తుల దానం చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారు, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, తండ్రి మరియు దేవతల భక్తులకి దానాన్ని ఇవ్వండి. 2వ పాయింటు, అవినాశి జ్ఞానరత్నాల ధారణ చేసి షావుకారులుగా అవ్వాలి. ఈ చదువును తప్పకుండా చదవాలి. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయలు విలువ చేస్తుంది. కావున వీటిని ధారణ చెయ్యాలి మరియు ధారణ చేయించాలి అంటున్నారు బాబా. వరదానము, ప్రతి అడుగులో తండ్రి తోడును సహచరణి రూపంలో అనుభవం చేసి సిద్ధి స్వరూప భవ అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, ప్రతి అడుగులో తండ్రి యొక్క తోడుని సహచరణి రూపంలో అనుభవం చేసి సిద్ధి స్వరూపం భవ. అన్నింటికంటే సహజమైన
సహజమైంది మరియు నిరంతర స్మృతి సాధనము సదా తండ్రి తోడు యొక్క అనుభవం తోడు యొక్క అనుభూతి స్మృతి చేయవలసిన శ్రమ నుండి విడిపిస్తుంది. బాబా అంటున్నారు, తోడు యొక్క అనుభూతి స్మృతి చేయవలసిన శ్రమ నుండి విడిపిస్తుంది. తోడుగా ఉన్నప్పుడు స్మృతి ఉండనే ఉంటుంది. కానీ తోడుగా ఉండడం అంటే కేవలం తోడుగా కూర్చుని ఉండడం కాదు. సహచరుడు అనగా సహాయకుడు, తోడుగా ఉండేవారు. ఎప్పుడైనా మర్చిపోవడం, కానీ సహచరుడు మర్చిపోడు. ఎప్పుడైనా మర్చిపోవచ్చు, కానీ సహచరుడైతే మర్చిపోడు. కావున ప్రతి కర్మలో తండ్రి ఎటువంటి సహచరుడు అంటే కష్టాన్ని కూడా వారు సహజంగా చేస్తారు. ఇటువంటి సహచరుల యొక్క తోడు సదా అనుభవం అవుతూ ఉన్నట్లయితే సిద్ధి స్వరూపంగా అయిపోతారు. స్లోగన్: విశేష ఆత్మగా అవ్వాలి అనుకుంటే విశేషతల్నే చూడండి, మరి విశేషతల్నే వర్ణన చెయ్యండి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.